అందుకే అన్నారు నాద కాలికేమో చెప్పు సాటో నరకంటికేమో రేప సాటో అన్నారు భార్యకేమో భర్త దేవో అన్నారు భర్తకేమో భార్య దేవో అన్నారయ్యా సమరతోనే వత్తి విరోధన మధ్యతోనే సమర విలువ అన్నారు సమరవత్తి ఏకమైతే జ్యోతి మధ్యకోని వెలుగునన్నారు అయ్యా నాదన ప్రాణనాద ఓనాదు నాదన ప్రాణనాద నిరసేన మహారాజు కారణమే ఓనాదా మనకు ఎలా రాజ్యం ఉన్నది ప్రాణనాదు ఎడేవారు బాలే ఓనదా బంగారయ్యా ప్రాణనాదు మంచముల మనం పడితే ఓనదా చిన్నవారి ఓనదు నాయన చిన్నవారి ప్రాణనాదా అడిగేడి కొడుకులన్నాలేరారు నాదన ప్రాణనాద ఓనాదా లంగైనా దొంగైనా కొడుకుంటే మంచంలో పడ్డనాడు ఓనాదా కొట్టు పట్టడంతా అన్నమైనా తిట్టు పట్టడంతా అన్నమైనా అన్నం పెట్టేడు కొడగోలేడాయను కొడగోలలేకపోయినా ఓనాదా నాదా మనకొక్క బిడ్డ ఉంటే ప్రాణనాదు పాపగారి చేతుల్లాగా బిడ్డను అది పెంచి పెద్ద మనం పెంచుకెదిగిన నాడుగా బిడ్డ ఏడుల్లావలికి ఓనలు ప్రాణనాదా మన బిడ్డ ఉనంగా బతుకంగా 60 ఏళ్ళకి 70 ఏళ్ళు వచ్చాయి ఓ కాళ్ళు ముందుగా మోసేటోళ్ళకి మోహన పెద్ద మనసులమై మూల మంచమల పడ్డారు రోజున మంచంల పడ్డది మాయ మంచంల పడ్డాడు బతికినన్ని రోజులు మావ బతుకుతుంది బతికినన్ని రోజులు మాయ బతుకుతాడా అని బిడ్డ చేతిలో 10 రూపాయలు అర్థం లేకున్నా పత్తింటి కాడ 10 రూపాయలు బాగా బదులు ఆడుకోని బిడ్డ పాలు పోసి పరవన్నం లేకున్నా పెరగన్నం సర్ది పట్టుకొని బిడ్డ వచ్చే తోవలోన పండు పొలవ వరుకొని బిడ్డ అమ్మగారింటికి వచ్చవరకాలు రెక్కలు నీరు మంచంలో ఉంటే వచ్చిన పండు పొలవ పెరగన్నం సర్ది తలాపున పెడుతుంది బిడ్డ తల పైన చెయ్యేసి తల కురుడు తగిలి అవ్వను తల మాసే ఉన్నావు నాయన నువ్వు బట్టలు మాసే ఉన్నావు బాబు నీ కన్నమేవాళ్ళు అంటలేరా ఓ అవ్వ నువ్వు తానమేవాళ్ళు అంటలేరా అని బిడ్డ ఇక కడివడాన్ని నీళ్ళు కావాలి రాజులకు పసి పిల్లల రీతు లేచి లేవాకున్నా లావటో ఖర్చు బండ మీద మనలా పురచుండా పెట్టి తల గొల్ల కొట్టు అమ్మయ్య రాజులకు ఆయన వల్ల పోతే నెత్తి బరవ దేవుడే రాదు తడి బట్ట ఇడిసి పొడి బట్ట కట్టు వయ్యారాజులా తీసుకొచ్చి విడు పంచమూల మనలా చుండా పెట్టి తెచ్చిన
పన్ను కన్నము సతి సతి తీరా పెట్టు 4 రోజులుండి బిడ్డ కట్టవునాదు పోకొని అమ్మయ్య కష్టము ఆడ వెళ్ళాలడుగో 4 రోజుల వరకు అమ్మయ్యతో వల్ల దూరం అయితే రాదా తలకుల్లో సమరంటే బిడ్డ నచ్చి 4 రోజులైతుంది నా ఇల్లు సంసారం ఏడవాయను నా భరత నా పిల్లలు ఏడవాయను మళ్ళీ వారం కాదు మళ్ళా వారం వస్తా నా కొత్తగారింటి కాడ నాకెంత పని ఉన్నా ఒక్క పూట వచ్చిపోతావో నాయనా మిమ్మల్ని మరవను అంటది బిడ్డ తల్లిగా తండ్రిగా తీర చెప్పిగా బిడ్డ అత్తగారింటి పోయినాక అందుకే అందరూ నా భూమి ఉన్న మానవులకు సామేమనగా తన్నర బతికేమో ఉద్దారు అన్నారయ్యా వెర తప్పదు నోరల్లో ఉన్నా సాగు తప్పదా అన్నారు ఊరికి దూరం అయినాడు కాడికి దగ్గర అయినాడు కర్మ తక్కువ మన ప్రాణం పోతే మనం అన్నా బిడ్డు రాజానా బిడ్డ ఉన్నా చిన్నాడు అయ్యలా చిన్నాడి చేతులున్న బాను చేతుల్లో చేసుకున్న వరదరు కన్న పిల్లల వీడు ఎంత పెట్టుకొని ఇంకా బిడ్డ తలపనగా తాళవనగా చాత జరుదుకుంటా తల మోదుకుంటా ఊళ్ళకెళ్ళి ఉడికి వచ్చే వరకు అమ్మాయిల శివాలు ఆగిట్లా కనబడితే 3 రోజుల పీనుగలైనా 3 వాసన వచ్చిన మొక్క మీది బట్టు బట్ట తీసి బిడ్డ ముఖంలో నా ముఖము పెట్టి బిడ్డు కోడి పెంట నాదా పెంట దవ్విన విధము ఒక్క మాట మళ్ళీ చోకుంటా ఆడ వెళ్ళాలంటే అందరు ఎడతారు నాడు మనము దచ్చిన నాడు ఉండబట్టే కొడుకు కొడుకులు అన్నాలేరు వీడి సీటి వీటు బిడ్డలు అన్నాలేరు కొడుకులు బిడ్డలు లేక చిన్న ఊతిని నాగా బాబా నిమ్మవతి దేవి ఎందుకొరకు చిన్న వేదమంటే నాదో పాలివాడు కొట్టలేదు పగవాడు కొట్టలేదు పిల్ల విషయమాలు ఎవడు మాటలలేదు కానీ ఒక్క మాట రాదా మాట అన్నవు బాబా కొడుకులంటా లేక చిన్నవైనా నాని బిడ్డలంటా లేక చిన్నవో దివ బాబా బామో కొడుకులు అంటారు బిడ్డలు అంటారు బాబా మన లెక్క ఎంతమంది కని కొట్టు వల్ల అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనక కొట్టు వల్ల అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా బాబా కొడుకులు అన్న మాటలు కాదమ్మా బాబా కొడుకులు అన్న మాటలు కాదమ్మా బిడ్డలన్న మాటలు కాదమ్మా బాబా అందుకే అందరూ ఏ మానవుడైనా మరి అందుకే అందరు పుట్టిన మానవుడు గిట్టక తప్పది పుట్టిన మానవుడు పుట్టక తప్పది అది పుట్టిన మానవుడు కనే సావరు కానీ కనక సావద్దు అన్నారమ్మా కొడుకులు అంటే బిడ్డలు అంటే చేసిన బొమ్మలే తెచ్చి నీ ఓళ్ళు పెట్టి మన బిడ్డలు అందరా తెచ్చిన కాయలు తెచ్చి నీ ఓళ్ళు పెట్టి మన కొడుకులు అందరమ్మా
మాత్రుడి గట్టల బలం కలగల్లమ్మా ఆ కొడుకులన్నా వాడరు బామా ఈ జీవికి ఇంకో జీవి తోడన్నారు మనం కాలం చేసినాడు మన పీరిగల అదిగో మన ఇళ్ళ ముందు మన పీరిగలు తప్పించి పిల్లలు ఉండరయ్యా కొడుకులు లేని సాగు అవరాదు బిడ్డలు లేని సాగు అవరాదు మనం ఏ జనంలో ఏ పాపం వేసినమో అదిగో పూర్వజనము అవి రూపాయలు కూడా పోసినమో తిరిగ పిల్లలు నెత్తులు కొట్టినమో ఎట్లు వేసే గడ్డాలు కాలు పెట్టామో ఎట్టే పుచ్చాలు ఎత్తో వచ్చామో దాన ధర్మం చేయకుండా కానీ దాంట్లో కంప తీసేయాలన్నారమ్మా అడుగు నడిచే దాంట్లో కంప వచ్చాము ఎట్లు వేసే గడ్డాలు కాలు పెట్టామో బామా నీ తాత చేసిన బాబు నా తాత చేసిన బాబు నీ తండ్రి చేసిన బాబు నా తండ్రి చేసిన బాబు అన్ని పాపం చేస్తే ఇంటి పెద్ద కొడుకు కొడుతుంది తల్లి పాపం చేస్తే ఇంటి చిన్న కొడుకు కొడుతుందట బామా నేనేమి చేయగలనమ్మా బామా బాబు నిమ్మవాడి దేవి గడబాల కొడుకులు లేక బిడ్డ లేక చిన్నవేందన్నావమ్మ కొడుకులు లేనందన బిడ్డలు లేనందన నేనేమయ్యానో అన్నావు నాదా కొడుకుల బిడ్డలు లేనోళ్ళు చచ్చిపోతే చూస్తే లోకం అంటారయ్యా మనకి అవ్వబలుగా ఉన్నదా మనకి అయ్యబలుగా ఉన్నదా చచ్చిన సేవలు ఊళ్ళో ఉండద్దు అంటారు ఊళ్ళో కుక్కలు చచ్చిపోతే కలుగుతారంగతే సావట్ల వారేమన్నా సన్నము కాదా అయ్యా కొడుకులు కనాలే కోరిక తీరాలను అన్నారు బిడ్డలు కనాలే బ్రవల తీరాలను అన్నారు కావాళ్ళు మోసేది కొడుకులు అన్నారు కన్నీళ్ళు తీసేది బిడ్డలు అన్నారు నాదా సుతుల కానేదే ముందు కథల కొరకు అన్నారయ్యా అయ్యయ్యో ఓ నాదా అయ్యయ్యో ఓ నాదా కొడుకోలో ఎందుకంటే బిడ్డలో ఎందుకంటే వాళ్ళ జరిగే పండుగ పోలువారి ఇళ్ళగా తల్లి ఉప్పలై అనుకున్నగా తల్లి సమ్మవనుకున్నదా రామ లక్ష్మణుల నాకు ఇద్దరు కొడుకుల తోట నాకొక్క బిడ్డ నాకేమో రందిరే మంచంలో పడ్డనాడు ఓ కొడుకు కాదన్న ఓ కొడుకు బుక్కడు అన్నం పెడతాడు నేను నచ్చినాడు నా కొడుకుల పేడ ముందు నడవంగా నాకొక్క బిడ్డ నా బిడ్డ పేడ కొమ్మ పట్టి ఆడుతుంది అనుకున్నారే అవ్వా ఇంకా తండ్రి ఉప్పలయ్యో ఇంకా తల్లి సమ్మవ్వా ఉన్నాలే కున్న గాని తినకున్నావా నచ్చిన తట్ట తండ్రి కట్టే కడుపంట తల్లి కట్టెలా ఉన్నాలే కున్న గాని అయ్యో తినకున్నావా పిల్లలను దాదుకున్నారా పెద్దోళ్ళైనాడు బుద్ధివంతులైనాడు తన ఇంటి బిడ్డలు ఒకరింటి కోడలు వేసిండు ఒకరింటి బిడ్డల తన ఇంటి కోడలు వేసుకున్నాడు గాతాన్ని ఒప్పలయ్యా నేను కొడుకుల కోడళ్ళ బిడ్డను అల్లుని మనవరాల రోజుకుంటా సుఖపడతాననుకున్నాడే అవ్వా సుఖపడే అల్లగా తాన్ని పోలేక పుల్లాడుకుంటా ఉప్పలయ్య ప్రాణం పోవంగా ఈ ఎండాది కచ్చిన బంగారం అది కచ్చిందా బోలాది కచ్చినయా జాగలాది కచ్చినయా ఓ భార్య సమ్మవ్వా భర్తనెళ్ళి పోతా ఉన్నా నినబో మీద ఉన్న నడవట్ల తెలియగా చాకల గిట్ల నిలబడితే 5 దాకా ఎటు పోయినవా యాకటాలు అయిందో అన్నావు
పల్లెములు అన్న వేసి చెమ్ముతాను నీళ్ళు పట్టుకోరచ్చ కన్న తల్లి నా చేతికి సమ్మవ్వ అయ్యో నీ చేతి అన్నోడగో నాకు బాగి రేరి రాదా నాటి రుణ బంధమా మూడముల బంధం మనది నేను బ్రాహ్మణేసిన బ్రాహ్మణుడు చెంపుకొని పోతానా నీ సందు నా సందు మన ముగ్గురు వెళ్ళాలి మన ఇద్దరి పొత్తులా నేను కొడుకుల వాసిన కోడలను వాసిన నేను బిడ్డను వాసిన అల్లుని వాసినే అవ్వా నేనే కొడుకుల సేతుల్లా బతుకు కోడళ్ళ సేతుల్లా బతుకు కొడుకుల చెప్పిన పని అయ్యి కోడళ్ళు ఓసిన గంజి గంజి లాగా సమ్మవు ఉండు అన్న చోట ఉండు కోపం వచ్చి మన కొడుకుల కోడళ్ళు ఏదన్నా మాట అంటే నువ్వు భర్త నాది కథ నా ఫోటో కాడికి వచ్చి ఓ భర్తకు పొలయ్య నువ్వు ఏడవేలవయ్య కొడుకులకి ఏ మాట అన్నారు కోడళ్ళు కావాట అన్నారు నువ్వైనా తోవ నాకు దొరకదా నువ్వు నా ఫోటో చూసుకుంటా నువ్వు ఎడతావా సమ్మవ్వా ఇంకా తండ్రి ప్రాణమైన మతలావు ఆ ఇద్దరు అన్నదమ్ములు చూసినవా గా సెల్లవు మతులా వేరబడి ఎత్తి గా సెల్లె విజయవా సెల్లలో ఉన్న సెలకల్లో ఉన్న చేసుకున్న భర్తన కన్న పిల్లల ఎంట పెట్టుకొని అవ్వా అయ్యో సాటి సాటే నడుచుకుంటా తల్లిగారింటి గురికి వచ్చేవారు గాతాన్ని సేవ గిట్ల కనబడితే ఓ నాయన నీకు ఇంత నిద్ర పట్టలేదు నాకు ఇంత నిద్ర పట్టిందా నీకు ప్రాణం పోవంగా నీకు బిడ్డ నాలుగు రాలేదు నాయన నన్ను ఏ అన్న చేతులు పెట్టావు ఏ తమ్మిడి చేతులు పెట్టినవో అని ఒక్కొక్క మాట కోడి కదా పెంట మీద నమ్ముకొని కింద లేడుగా బుద్ధినట్టుగా ఆ బిడ్డ విజయ పెడితే ఆ బిడ్డ కన్నీరు తండ్రి ఎల మీద పడ్డనాడు ఆ తండ్రి సచ్చినది సరగా వందినాడు సచ్చినది సరగా వందినాడు ఓ బిడ్డు తెల్లారెక్కడో అక్కడ పోవంగా మీ అవసరమ్మ బురగాసి బురగోలే కోతి పిల్లోలే బిడ్డను పోతాను నన్ను ఎవరి చేతుల్లో పెట్టిన మళ్ళీ నడతావే అంటే మీ ఎవరు తీసుకొని పోయి బిడ్డు నీ వదిన మరదల్లో పిలిచి ఓ వదిలే కోవాలమ్మా ఓ వదిలే తిరుమలమ్మ నేను అత్తగారింటి పోతానా అయ్యో మా అమ్మ బయలు ఉడకన్నా మీరు తిన్నగాను మీరు చలిగన్నా అవ్వకు పెట్టుండ్రి అయ్యో మా అమ్మ బయలు అని బిడ్డు నువ్వు మాట చెప్పి పోతావు నా బిడ్డ పొలకి ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ ఉండబడిగే పూల పెట్టి దానం వేసిండ్రయ్యా ఏడ 11 నాడికి ఇట్లా పండుగలు చేస్తాను నాదా రేపు మనము గట్ల నచ్చిపోతే ఉండబట్టే కొడుకులు లేరా కొడుకు ఏడిసిటి బిడ్డలు లేరా మనకి ఈయన ఏం చూడడం మీద మనమే పోరగలంటే మనం పోరగాలం ఎందుకే మనమే పొలగలం అంటే మనమే మనం పోరగాలు లెక్కలేమా అని అమ్మాడు వాళ్ళు ఎంత పోరగలం కాకపోతే చిన్న వయసులో పెళ్ళి అయింది గంతే గదే రేంజ్ ఉన్నావురా అయినా
మన కొడుకులో అంటారా బిడ్డలు అంటారా కొడుకులు లేకుండా పర్లేదు బిడ్డలు మాత్రం ఉండాలి ఇక బిడ్డల కాలంలో లేట్ అయితే కానీ ఈ ముందర కూర్చుని అత్తాలను ఇగో ఈ మూతి కాడ చేయి పెట్టుకున్నా వాళ్ళిద్దరిని సాదుకున్నావా వాళ్ళిద్దరిని మనం చదువుకుందాం ఇక వాళ్ళిద్దరిని సాదుకుంటే ఇక వాళ్ళిద్దరిని చదువుకుంటే మనం చచ్చినాడు మన తలప్రేవులో కూర్చొని నాకు అని ఎడతారు వాళ్ళు మనల్ని దానం చేసుకుంటాం అంతేనా కాదు బిడ్డ మీరుగా పోరగాలు మీరు చచ్చిపోతారు బిడ్డ అంటలేదు అంతే అంతే మరి వాళ్ళగా తప్పనదయ్యా మనం వచ్చినాడు వాళ్ళు ఎడతారు వాళ్ళు చదువుకుందాం అన్నమైతే ఎడతారా అయినా ఎడతాం బిడ్డ అని వాళ్ళు అంటారు నాకు తెలియదు అనయ్యా అక్కడికే వాళ్ళ పెట్టేది బుక్కడు అన్నం ఆ బుక్కడు అన్నం కుక్క తిన్నావా నక్క తిన్నావా గాని వాళ్ళ పిచ్చిని కాచపడతాడు దొంగ వాళ్ళ పింఛని 2000 3000 వస్తాను కావచ్చు వాళ్ళ మందులు సరిపోతలేదు కానీ వాళ్ళ పింఛని కాడ ఆశపడతారు సరిపోతున్నాయి మందులకు మరి మరి కానీ ఏడు మా అన్నకి ఏమైనా గర్భానా మా అన్న వైరంపి రాజు గర్భానాది అటువంటి కనుక ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 కొడుకులు జన్మ ఎత్తింది మనం కొట్టు వాళ్ళం ఎట్లయితే వాళ్ళ పిల్లలు మన పిల్లలు కాదా మనం వాళ్ళ తల్లిదండ్రులం కాదా అని మాట పిండు వీరసేన మహారాజులమ్మా అమ్మా ఏందయ్యా ఇక నాకు అన్నం పెట్టి నేను తిరిగిపోతాను లేదయ్యా నీకు అన్నం పెడతా గాని ఈ అన్నగారు మన 7 కొడుకులు ఉన్నారు ఆ కొడుకులు మన కొడుకులు కాదా అన్నావు కానీ ఒక్క మాట నాదా మరి కంటినే పిల్లలు గారు సాదుకుంటే మాత్రం పిల్లలు గారా కన్న ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమల పాల్గొన చాలా ఎక్కువనే అన్నారు కానీ మన రెక్కల బొక్కల మెదలాలి మన ప్రేమతోనే దాదాలి నాదా మీ అన్న మీ వదిన దగ్గరని ఆ పిల్లలు ఉంటే మన ప్రేమ ఎట్లా తీరుతావయ్యా ఆ 7 కొడుకులల్లా మరి తండ్రి ప్రాణం పోతే పెద్ద కొడుకు ఉండబడతాడు తల్లి ప్రాణం పోతే చిన్న కొడుకు ఉండబడతాడు ఆ పెద్ద కొడుకుని ఇయ్యకున్నా చిన్న కొడుకుని ఇయ్యకున్నా ఆ మిగతా 5 కొడుకులల్లా ఏ ఒక్క కొడుకునన్నా మనం సాదుకొని ఇవని అడుక్కొని ఆ కొడుకుల తీసుకొని రాపోవయ్యా రాజు నీలసేన మహారాజు భార్య ఎత్తిన మాటలు మనసునందు పెట్టిరమ్మా అందుకే అందరు కన్నది కడుపు కాల కట్టింది బట్టగాల కాలైన బట్ట దొరికి కావాలన్నారు అబ్బాబా నా భార్య అన్నది కనుడు వాళ్ళ వద్దు గాని మన ప్రేమలు తీరాలంటే మన చేతులు పెరగాలన్నది సరే పర్వాలేదు బాబా నిమ్మవాది దేవి మా అన్నను అడిగి ఒక కొడుకుని తీసుకొచ్చి నీ చేతులు పెడతా అదే రామ 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 పోతానన్నాడమ్మా తాను కూడా వచ్చినాడు తమ్ముడొచ్చి రాకడమ్మా అన్న భోజనం చేసి వచ్చాని అన్న పోయేస్తున్న బోనాలు ఎడిగండి బంగ్లాలు ఎడిగి వేరు తమ్ముడా ఓంగ కిరకిర నవ్వుకుంటే వేరురా రాంగ కుగారి తమ్ముడా సిరికరాని ముఖము చిన్న ఉచ్చుకున్నావు అవసరాని ముఖం అడుగు చూపుకున్న తమ్ముడా మండలి దిగిన మామిడి వారు మంచి చిన్న ఉచ్చుకున్నావురా ఎవరు ఏ మాటలు
వచ్చిల్లా ఏదైనా రాజ్యాన్ని చెప్పుకోపోని వచ్చిల్లా తమ్ముడా నీ గవరాన్ని కళ్ళల్లా రవ్వలు రవ్వలు చినుకులు అడుపుతాను తమ్ముడా నీ మనసులో ఉన్న మాటలు అన్నీ రామలుగా నాతోటి ఎప్పుడేలా రామలుగా తమ్ముడు అయ్యేందుకు నాకు చిన్నవేనమ్మా అన్నాడు అన్నయ్యా అన్నమైన మీ రాజా నేను ఎందుకొరకు చిన్నవోలేదు అన్నా అన్నో అన్నా నన్ను పాడివాడు ఉండలేదు పగవాడు వినలేదు కాదని ఊరు కడకపోడు రాలేదు లేదని ఊరు లేకపోడు రాలేదు నాన్న నా మనసులున్న మాట ఎప్పుడన్నాడమ్మా అమ్మలారా ఏదో మాట కాదు అన్నా మరి నేను అన్నానికంట పోయినా నా భార్య నీ మరదలు నిమ్మవతి తమ్ముడా నువ్వు అడిగినట్టే ఎందుకు చిన్న వేనమో అడిగినా నాదా మన గర్భాన పుత్ర సంతానం యొక్క చిన్న వేణు అన్నది ఇచ్చిదానివా ఎడిదానివే మనకు పిల్లలు ఎందుకు మా అన్న పిల్లలు మా పిల్లలు కాదా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 కొడుకులు కలిగిన మా అన్నకు వాళ్ళందరూ మన పిల్లలు కారా నువ్వు ఎందుకు ఏడుస్తావు అన్న నేను కడుపుతోని కన్నా పిల్లలు కావాలయ్యా అంటే నేను మాట అన్నా అరే 7 కొడుకులు ఉన్నారు కదనంటే అయ్యాను వాళ్ళు అడిగా 7 కొడుకులు ఉన్నారు కానీ పెద్ద కొడుకు ఇయ్యకున్నా చిన్న కొడుకులు ఇయ్యకున్నా కానీ 5 నిమిషాలు ఎవరిని ఒక్కరిని ఇచ్చినా అన్నారు బుద్ధిగా కొడుకులు దాదుకున్నామయ్యా అంటే పిల్లలు కాదు సాదుకున్న భ్రమలు కూడా బాగా పాడుపడతాయి కన్న భ్రమల కన్నా సాధన భ్రమలు వెళ్ళన్నారు అందుకేమి పర్వాలేదు నా అన్న అడుగుతా నేను కాదంటుడా అని అదిగో నీ దగ్గరికి వచ్చిన అన్న తమ్ముడా చిన్న పోయి వచ్చినవా ఇదంతా పర్వరా ఇంటికి పోతా నా భార్య నీ వైన నిసారిచ్చి ఏ కొడుకున్నా నీకు ఆదుకోనిక తమ్ముడా నువ్వు ఏడోకురా తమ్ముడా అవలేకున్నా అయ్యలేకున్నా అల్లారు ముద్దులే నేను ఆదుకున్నా నాడు ఎడమ చేత కొట్టలేదు ఏం లేదురా నా తమ్ముడా నీళ్ళు ఇవ్వకురా నువ్వు ఏడుతో నీ ముఖం చూడలేదురా తమ్ముడా తమ్ముడా నిరసేన మహారాజా రాజ కచ్చిరి కాడ ఉండు ఆ భార్య నీ వదిన మాయలాం ఉన్నది మాయలమ్మితోడి ఎత్తి ఏ కొడుకునే నీకు దాదుకోనిచ్చా తమ్ముడా అని కచ్చిరి కాడ నుండి ఆ రాజమాయనంపి రాజురా కానీ ఇంట భవనాలు వేడి గెలిపోతున్నాని
చందరు కడిగేసి మళ్ళీ పెట్టనా ఆకలితోనే వచ్చిండు దుబ్బలతోనే వచ్చిండు